ఎన్ని రోజులు పడుతుందిరా? ప్రభు. హాయ్ వివేక్. హాయ్. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను కానీ నువ్వేంటి ఇక్కడ? బండి ట్రబుల్ ఇచ్చిందిరా. హే, అందుకని నీ బాడీకి ట్రబుల్ ఇస్తున్నావా? మెకానిక్ 100 పడేసి అతనే చేస్తాడు రా. ఏ బాబు సార్, హాఫ్ అన్ అవర్ లో వస్తావు, రెడీ చేసి పెట్టు. అలాగే సార్. నువ్వు రారా. రేయ్ కంగ్రాట్స్ రా. దేనికిరా? ఫారెన్ ప్రాజెక్ట్. చెప్పండి. సరిగ్గా 4 రోజుల నుంచి ఇదే టైంకి ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాను. ఎవరి కోసం? మీకోసం, మిమ్మల్ని చూడడం కోసం. ఫస్ట్ లుక్లోనే మీరు నాకు బాగా నచ్చేశారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సారీ, నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమించాను. నెక్స్ట్ మంత్ మా మ్యారేజ్. లక్కీ ఫెలో. ఆయన మీకు ఐ లవ్ యూ చెప్పి ఏమిచ్చాడు? రోజా పువ్వు. ఇప్పుడు అది ఉందా? ఫూలిష్ గా మాట్లాడకండి. పువ్వు ఇప్పటిదాకా ఉంటుందా? కరెక్ట్. పువ్వు కాకుండా అతను మీకు గోల్డ్ రింగ్ ఇచ్చుంటే అవసరానికి ఉపయోగపడేది కదా. డబ్బు లేని ప్రేమ, వాడిపోయిన పువ్వు వేస్ట్. అవును, ఆయన ఏం చేస్తుంటారు? కార్పొరేషన్ ఆఫీస్ లో జూనియర్ అకౌంటెంట్. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందండి. అతని శాలరీ మాక్సిమం 10,000 రూపాయల కంటే ఎక్కువ ఉండదు అనుకుంటాను. ఇన్స్టాల్మెంట్లో తప్ప ఇల్లు కట్టలేడు, బైక్ మీద తప్ప కారులో తిప్పలేడు. అడ్జస్ట్మెంట్ లైఫ్ అవసరం అండి. నేను 1 గంటలో ఖర్చు పెట్టే 10,000 రూపాయలతో మీరిద్దరూ టెంపరీగా సంతోషంగా ఉంటారు. పిల్లలు పుట్టాక పర్మనెంట్గా బాధపడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీ లైఫ్ నెలకో సినిమా, సంవత్సరానికి ఒకసారి కాంప్రమైజ్ లైఫ్. అదే నన్ను చేసుకుంటే? పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడడం ఏం బాగోలేదు. పెళ్ళైతే ఫిక్స్ అయింది కానీ ఇంకా అవ్వలేదుగా. తెలివైన వాళ్ళు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు, ఆలోచించి తీసుకోవాలి. ఇది నా విజిటింగ్ కార్డు. మీ నిర్ణయం కోసం వెయిట్ చేస్తుంటాను. బాయ్. ఇదే మన సైట్. ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ. ఓ మీరా? 5 minutes. ఓకే సార్. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటారు? కాఫీనా, టీనా? మీ ఇష్టం. నా ఇష్టమా? అంటే మీ ఇష్టాన్ని వదిలేశారనమాట. గుడ్. మరి మీ మాజీ లవర్ ఫీల్ అవుతాడేమో? ఫీలింగ్స్ కంటే పొజిషన్ ముఖ్యమని మీరు నన్ను కలిశాక తెలుసుకున్నాను. అది తెలివైన లక్షణం. మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. చెప్పండి, పెళ్లి ఏ స్టార్ హోటల్లో చేసుకుందాం? నేను మీ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను, కానీ పెళ్లి చేసుకుంటాను అనలేదే. పొజిషన్ మీకేనా? నాకు అవసరం లేదా? నేను కోటీశ్వరుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి, ఈ పొజిషన్ కంటే ఇంకా గొప్ప పొజిషన్కి వెళ్ళొచ్చు కదా. మీలాగే నేను కూడా ఓవర్ని డెసిషన్ తీసుకున్నాను. నేను మిమ్మల్ని మోసం చేశానని బాధపడుతున్నారా? మరి మీరు మీ లవర్కి చేసిందేంటి? ప్రేమ అంటే నాకు తక్కువ అభిప్రాయం లేదు, కానీ డబ్బు అంటే అంతకంటే గొప్ప అభిప్రాయం ఉంది. మీరు ప్రేమించిన ప్రభు ఎవరో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్. వాడు మిమ్మల్ని చాలా సిన్సియర్గా ప్రేమించాడు. రేపు నాకంటే గొప్పవాడెవడో వచ్చి మిమ్మల్ని ప్రేమించానంటే వాడిని వదిలిపెట్టి వెళ్ళకండి. ఎందుకంటే డబ్బు కంటే ప్రేమే గొప్పదని నమ్మేవాడు తట్టుకోలేడు. మీకు ప్రేమలో ఎంత సిన్సియారిటీ ఉందో తెలుసుకోవాలని ఇలా చేశాను, కానీ మిమ్మల్ని అవమానించాలని కాదు. ఒక నిమిషం, ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉంచండి. ఐ విష్ యూ హ్యాపీ మ్యారీ లైఫ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వు చేసింది గొప్ప అనుకుంటున్నావా? ఫ్రెండ్ విషయం అలా చేయడం చాలా తప్పు. తప్పేంటడి? ప్రేమ చాలా గొప్పది, ప్రేమకు చావు లేదు, ప్రేమ ప్రపంచానైనా జయిస్తుందని చాలా మంది చాలా రకాలుగా కహానీలు చెప్తారు. కానీ అదే ప్రేమను డబ్బుతో కూడా కొనొచ్చని ప్రూవ్ చేయడానికి అలా చేశాను. ఎవరో ఎందుకో ఓడిపోయినంత మాత్రాన ప్రేమ బలహీనమైంది కాదురా. డబ్బుతో కొనలేనివి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. యువర్ రాంగ్ డాడీ. ప్రపంచాన్ని రూల్ చేసేది పిఎంలు, ప్రెసిడెంట్లు కాదు, కేవలం మనీ. బిల్ గేట్స్ ఇండియా వస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చే సెక్యూరిటీ కంటే ఎక్కువ ఇస్తారు. ఎందుకు? అతనికి ఎక్కువ డబ్బు ఉంది కనుక. నాకు టైం ఏంటి డాడీ, నేను వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇలా వచ్చారు? నాన్నగారు చెక్ సంతకాల కోసం. ఈ చెక్ మీద సంతకాలు చేయండి సార్, సైట్ వాడికి ఇవ్వాలి. చూసావా మీ చిన్న బాసు, పని డబ్బు అంటూ ప్రేమ అనుబంధాల విలువ తెలుసుకోలేకపోతున్నాడు. బాధపడకండి సార్, పెళ్లి అనేది మనిషిలో మార్పు తీసుకొస్తుంది అంటారు. బాస్కు పెళ్లి చేసేయండి, ఆటోమేటిక్గా ఆయన మారిపోతాడు. మారిపోతాడో ఆ అమ్మాయినే మారుస్తాడో. మన కార్ దగ్గర అందరూ వెళ్ళిపోతున్నారు, నువ్వు ఎక్కడున్నావు డాడీ? వెనక్కి తిరిగి చూడరా, నీ ఎదురుగానే ఉన్నాను. హాయ్ డాడీ. అవును, మీ ఫ్రెండ్ కొడుకు పెళ్లి ఎలా జరిగింది? బ్రహ్మాండంగా జరిగింది. అందరూ మీ అబ్బాయి మ్యారేజ్ ఎప్పుడని నన్ను అడుగుతున్నారు. నాకు ఆల్రెడీ 2 పిల్లలని చెప్పాల్సింది. ఇద్దరా? అదే డాడీ, ఒకటి వర్క్ ఇంకొక టైము. రండి సార్, లగేజ్ అంతా డిక్కీలో పెట్టేశాను సార్. సరే, నమస్తే సార్. నమస్తే.
అయ్యా ఏంట్రా? ఊళ్ళో ఉన్న మా అమ్మకు ఒంటో బాగాలేదు బాబు, అర్జెంటుగా రమ్మని ఫోన్ వచ్చింది. అవునా? అవునయ్యా. అయితే అర్జెంట్గా బయలుదేరవయ్యా. అలాగేనయ్యా. డాడీ నా పురుషు కనపట్లేదంటే ఎక్కడ పడిపోయి ఉంటుంది. పడిపోయిందా? ఆ, క్యాష్ ఎంత ఉంది? 10-15 వేలు ఉంటుంది. ఊరెళ్ళు. వెళ్ళొస్తాను బాబు. ఎరా కార్లో పర్స్ ఏమైనా పడిందా? లేదయ్యా. రైల్వే స్టేషన్లో కూలీకి డబ్బులు ఇచ్చావు కదా, బహుశా అక్కడ పారేసుకున్నావేమో. పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. పోలీస్ కంప్లైంటా? వాళ్ళ చుట్టూ తిరగలేక చావాలి, టైం వేస్ట్. సరే, నేను హాఫ్ అన్ అవర్లో రెడీ వస్తాను, ఆఫీస్కి వెళ్దాం. ఓకే డాడీ. ఎవరు కావాలండి? వివేక్ గారు కావాలి. నేనే. మీరు వివేకా? అవునండి. మీరే వివేక్ అనడానికి ఆధారం ఏంటి? సర్టిఫికెట్లు పుట్టుమచ్చలో చూపించాలా? ఇదేదో మెంటల్ కేసులో ఉంది. హలో, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి. ఇవ్వకపోతే ఏంటంట? మీతో నాకు డిస్కషన్ అనవసరం. ముందు వివేక్ గారిని పిలవండి. అమ్మ తల్లి, నేనే వివేక్ని. అయితే మీరు పోగొట్టుకున్న పర్స్ కలర్ ఏంటో చెప్పండి. అంటే అది నీకు సారీ, అది మీకు దొరికిందా? కాబట్టే ఇవ్వడానికి వచ్చాను. ఇచ్చేయండి. ముందు కలర్ ఏంటో చెప్పండి. పొద్దున్నే ఈ టెస్ట్లు ఏంటండి బాబు? బ్లాక్ కలర్లో ఉంటుంది అనుకుంటా. కాదు. చూడండి, నేను రోజుకో పర్సు వాడతాను. పర్సు కలర్ ఏంటో కన్ఫర్మ్ ఎలా చెప్పగలను? ఎవరితో ఇందాక నుంచి మాట్లాడుతున్నావు? ఈవిడితోనే డాడీ. ఈవిడి పర్సు దొరికిందంట, ఏమని అడుగుతుంటే ఇంటర్వ్యూ చేస్తుంది. తీసుకోండి. ఇంటర్వ్యూ ఇంకా పూర్తి అవ్వలేదు కదా, పర్సు ఇచ్చేస్తున్నారేంటి? ఈయనే మీ డాడీ కాబట్టి. ఈయన మా డాడీ అని మీకెలా తెలుసు? పర్సులో ఈయన ఫోటో చూశాను. లోపలికి రమ్మా, కాఫీ తాగిడదు గానీ. నో థ్యాంక్స్. పర్సులో క్యాష్, క్రెడిట్ కార్డ్స్ పెట్టినట్టు ఉన్నాయి, ఏమీ మిస్ కాలేదు. ఏమండి, ఇంత డబ్బు చూడంగానే మీకు తీసుకోవాలనిపించలేదా? మా అమ్మ నాన్న నన్ను అలా పెంచలేదు. థ్యాంక్స్ అండి. ఒక నిమిషం అండి, నా కోసం చాలా శ్రమ పడ్డారు. ఆటో ఖర్చులు కొంచెం. నేను మీకు చేసింది సర్వీస్ కాదు, హెల్ప్. వస్తానండి. చూడమ్మా రేయ్, నీ బిహేవియర్తో అమ్మాయి మనసు బాధ పెట్టావు. డబ్బుతో అన్ని కొనలేం, అర్థం చేసుకో. అమ్మో ఆయాసం చచ్చాను రా బాబోయ్, దీంతో ఇలా చచ్చాను. దీన్ని తొయ్యలేక కాదు నీ ఆయాసం, నీ పొట్ట మొయ్యలేక. ఈ టాపిక్ అంత అవసరమా? అయినా ఈ డొక్కు కారు నమ్మేమని నీకెన్నిసార్లు చెప్పాను? గట్టిగా అరవకు, వింటే బాధపడుతుంది. 20 ఏళ్ళుగా నాతో కాపురం చేస్తుంది. అది వచ్చాక అంతా కలిసి వచ్చింది, నువ్వు పుట్టావు. అమ్మ పోయింది. అదంతా ఇప్పుడు ఎందుకు కానీ, ఇంతకీ శ్రీదేవి ఏమైపోయిందో ఏమిటో. ఎంతైంది బాబు? సార్ తీసుకో. శ్రీదేవి, ఎలా ఉన్నావే? బాగున్నానే. మేము స్టేషన్కి వచ్చాం కానీ. వచ్చారా? మరి కనిపించలేదే? ఎందుకు కనిపిస్తాం? గంట లేట్ గా వస్తే దానికి కారణం ఈయన. ఈయన. నువ్వు ఉండవే. ఏమ్మా, అంతా బాగున్నారా? బాగున్నారు బాబాయ్. క్యూ చాలా ఎక్కువగా ఉంది, మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం పదండి. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఏం కావాలి? ఏం అక్కర్లేదు సార్, ఇప్పుడే టిఫిన్ కూడా చేశాను. మా సత్తిగాడు కూడా సేమ్ డిట్టో నీలాగే మాట్లాడతాడు, నీలాగే ఉంటాడు. అచ్చా, నాలాగే చాలా గొప్పోడై ఉంటాడు. ఏం చేస్తుంటాడు సార్ ఆయన? ద్రాక్ష పళ్ళుకి తొక్కలు ఉంచుకుని తింటా ఉంటాడు. ఎదవా. నమస్కారం సార్. అయ్యో, ఆఫీసు టైం అయిపోతుంది. ముందు చూస్తే ఇంత ఉంది, వెనక చూస్తే అంత ఉంది. అమ్మో, మా బాస్ చూస్తున్నాడు. నన్ను చూశాడంటే కొంప మునిగిపోతుంది. అమ్మా, ఎండ ఎక్కువగా ఉంది, నా కళ్ళు తిరుగుతున్నాయి. నువ్వు వెళ్ళి దర్శనం చేస్తున్నా. మరి నువ్వు? నేను ఇక్కడి నుంచి దండం పెడతాను. ఏడుకొండవాడా, వెంకటరమణ, గోయిందా గోయిందా. రేయ్, క్యూలో వెళ్తారా? డాడీ, దేవుడి దగ్గరికి వచ్చావా లేదా అన్నది ముఖ్యం, ఎలా వచ్చావు అన్నది కాదు. పదండి. ఆగండి సార్, క్యూలో రండి. ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో. ఉంచు చెప్తాను. నమస్కారం సార్, వెళ్ళండి. ఇలా వచ్చేస్తారేమిటి? లైన్ లో రావాలి. అయ్యా, ఇప్పుడు ఏం చేయమంటారు? మమ్మల్ని త్వరగా పంపించేయమంటాను. మా వాడి మాటలకేం గానీ మీరు పూజ చేయండి. అష్టోత్తరం చేయమంటారా, సహస్రం చేయమంటారా? పాపం పోవడానికి ఏది మంచిదైతే అది చేయండి. ఏమిటి ఇలా వచ్చేస్తుంది? గొడవగాని చెయ్యదు కదా. ఆ రోజు మీరు పర్సు. అవును, నేనే. ఏంటి పాపాలు శాపాలు అంటున్నారు? మీరు చేసింది తప్పంటున్నాను. ఎందుకు? ఏమండి పూజారి గారు, అమ్మా, ఇక్కడ ఇంతమంది లైన్ లో వెయిట్ చేస్తుంటే అడ్డదారిలో వచ్చిన వాళ్ళకి హారతిస్తున్నారేంటి? అది అలా అయితే బయట ప్రసాదాలు అమ్మబడును, చెప్పులు విడవలను అన్న బోర్డులతో పాటు లంచాలు ఇచ్చిన వాళ్ళకే పూజలు చేయబడును అన్న బోర్డు కూడా పెట్టండి. అది కాదమ్మా. ఆ అమ్మాయిని మాట్లాడినివ్వండి. లైన్ లో ఎంతమంది ఉన్నారో చూడు, అప్పటి వరకు వెయిట్ చేయాలా? హాస్పిటల్లో డాక్టర్ల కోసం వెయిట్ చేస్తాం, బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తాం, దేవుడి గుళ్ళో మాత్రం వెయిట్ చేయలేం. ఇలా అయితే పుణ్యమే వస్తుందండి. ఎవరమ్మా నువ్వు? దేవుడి తరపున లాయరు. ఎంత చెబుతుంది? గుడికి వచ్చినప్పుడు ఉండాల్సింది భక్తి, కోపం కాదని తెలీదా? కోపానికే ఊరినే వచ్చేస్తుంది, అది డబ్బెట్టు కొనేది కాదు కదా. అమ్మా, గొడవ ఎందుకు? మీ పేరు చెప్పండి, అర్చన చేసేస్తాను. నా పని అయిపోవటం కోసం
పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. నేను లైన్లోనే వస్తాను. నీకేం పని లేదు కదా, ఆ పని చేయి. లుక్కులొద్దు. పంతులు గారు అలాగేనండి. రే ఆ. ఆగరా, గుడికొచ్చే కాసేపు కూర్చొని వెళ్ళాలి. డాడీ ఆఫీస్లో చాలా పని ఉంది. మీరు కూర్చోండి, ఎవరు కూర్చొని ఒకటే కదా. నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నాకు కొంచెం ప్రసాదం పెడతావమ్మా? అంకుల్ మీరా? అదేంటి నన్ను ప్రసాదం అడుగుతున్నారు? మీరు కొబ్బరికాయ కొట్టలేదా? టైం వేస్ట్ అవుతుందని మా వాడు కొట్టనివ్వలేదు. మీ అబ్బాయి పుట్టిన వెంటనే పెద్దవాడైపోయాడా? అదేంటి అలా అడుగుతున్నావు? ఆయనకి టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదన్నారుగా. చాలా చక్కగా మాట్లాడుతున్నావు. నీ పేరేంటమ్మా? శ్రీదేవి. ఏం చదువుతున్నావు? డిగ్రీ పూర్తి చేశాను. ఐఐఎం ఎగ్జామ్స్ రాయడానికి హైదరాబాద్ వచ్చాను. అంటే మీది హైదరాబాద్ కదా? కాదండి, మాది రాఘవాపురం. మరి ఇక్కడెక్కడ ఉంటున్నావు? మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో. అయ్యో, బాబాయ్ అంటే గుర్తొచ్చింది. ఆయన నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను వస్తాను. శ్రీదేవి, ఏంటంకుల్? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. త్వరగా రామా, ఆఫీస్కి టైం అయిపోతుంది. సార్ నమస్కారం సార్. నాకు ఇప్పుడు అర్థమైందయ్యా నువ్వెందుకు నమస్కారం పెడుతున్నావు. ఎందుకు సార్? కళ్ళు లేనోడికి కాళ్ళు లేనోడికి ఒకటే దరిద్ర అలవాటు అయిపోయింది. చిల్లర లేదు. నమస్కారం చేస్తే చిల్లర లేదంటారా? ఇదంతా నా కర్మ. ఇది నా ఫేస్ ఫాల్ట్ కాదు, ఈ ప్లేస్ ఫాల్ట్. ఇక్కడ ఉంటే ఎవడొకటి చిల్లర వేస్తాడు. చంద్ర గారు, సార్ రేపు ఫారినర్స్ వస్తున్నారు. ఎవరు ఏ పనులు చేస్తారో తెలియట్లేదు. లేదండి. అసలు రెస్పాన్సిబిలిటీ ఉందా లేదండి, అన్ని పనులు సక్రమంగానే జరుగుతున్నాయి. నేను ఉన్నా కదా, ఆ విషయాల్ని నేను దగ్గర నుండి చూసుకుంటాను కదా. దాని గురించి మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. చంద్ర గారు, సార్ అమ్మాయి ఎవరు? నా ఫ్రెండ్ కూతురు సార్. ఐఎం ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. అమ్మాయిని పికప్ చేసుకోవడానికి వెళ్ళాను. ఇందులో అర్జెంట్గా మీరు రమ్మన్నారని తెలిసి కూడా తీసుకొచ్చాను. అమ్మ శ్రీదేవి, ఈయన మా బాస్ వివేక్ గారు. నమస్కారం అండి. నమస్తే. చంద్ర గారు, ఒక సైడ్ రండి. సార్ చంద్ర గారు, సార్ మన ఫారిన్ డెలిగేట్స్ రిసీవ్ చేసుకోవాలంటే ఆ, ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుంటుంది కదా. అవును సార్, చాలా బాగుంటుంది సార్. ఆ అమ్మాయి మీరు ఎలా కన్విన్స్ చేస్తారో నాకు తెలియదు, బట్ షీ మస్ట్ రిసీవ్ అవర్ గెస్ట్, దట్స్ ఆల్. సార్ నో నా వల్ల కాదు. ప్లీజ్ అమ్మా, జస్ట్ గెస్ట్ని రిసీవ్ చేసుకోవడమే. ముందు ఆయన క్యారెక్టర్ ని నేను రిసీవ్ చేసుకోలేనే. పైకి అలా కనిపిస్తారే గానీ చాలా మంచి మనిషి అమ్మా. మనసున్న మనిషి. ఆయన కోసం కాకపోయినా నా కోసం నువ్వు ఒప్పుకోవాలి. అసలు నా వల్లే ఈ ప్రాబ్లం వచ్చింది. అవునమ్మా, ఒప్పుకోమ్మా. ప్లీజ్ శ్రీదేవి. ఆ డ్రాయింగ్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే ఆ? ఏంట్రా ఈ గెటప్? యా బాలేదా? పొలంలో దిష్టి బొమ్మలా చాలా బాగుంది. నిన్న మన బాస్ ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? మన ట్రెడిషన్ తాళ్ళని గట్టిపడమని చెప్పాడు. అందుకే ఇలా ఇచ్చాం. నీలా అనుకుంటున్నాడు మేము. ఆ గెటప్ ఏమొచ్చింది? ఏం బాగలేదా? చాలా బాగుంది. బియ్య పత్తాక మధ్యలో తాడు కట్టినట్టు. అరేంజ్మెంట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయి. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్. శ్రీదేవి గారు ఎక్కడ? ఆ, అమ్మా శ్రీదేవి, నమస్కారం అండి. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. మై ప్లెజర్ అండి. డెలిగేట్స్ కి బొకేస్ ఇచ్చి రిసీవ్ చేసుకోవటం నేను చూసుకుంటాను. ఇంకా మన వాళ్ళు కొంతమంది అక్కడ ఉండి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. సరే, మనం వెళ్దాం. లెట్స్ రిసీవ్ దెం. పదండి. యా. హాయ్ దివ్య, హౌ ఆర్ యు? ఫైన్ ఆంటీ. కమ్ ఆన్, లెట్స్ గో. హాయ్ జానీ, వెల్కమ్ హోమ్. వచ్చేసారు. హాయ్, స్వర్ణాంధ్రప్రదేశ్ కి స్వాగతం, సుస్వాగతం. నోర్మయ్. అదేంటి ట్రెడిషన్ మెయింటైన్ చేయమన్నారు కదా? సత్యబాబు, ఇంకెందుకు రావటం? హలో సార్. హాయ్, వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. ఏయ్ రెడీ, రెప్పేద్దు. వెల్కమ్. Why do you do this? It is our tradition to light up lamp before commencement of any important event. It gives us positive energy and approach, devotion, commitment towards the work what we do. Oh, I see. Excellent. థ్యాంక్ యూ. Mr. Vivek, can I know something about the Indian villages and the dominant factors? ఇండియన్ విలేజెస్ I'll explain it to you. Indian villages are known for their simplicity. Agriculture being the backbone of Indian economy, villages are pillars on which the nation stands.
People in villages live with unity and integrity, sharing each other's joys and sorrows as members of one family. Thank you very much. We're impressed by the explanation on Indian villages and have come to an understanding that we should cooperate with each other. Mr. Vivek, we are impressed by your involvement in this project and we accept the budget of rupees 300 crores and we are very obliged to work with you. We'll go for the agreements and release the first payment of 50 crores on submission of final master plan. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Our pleasure. శ్రీదేవి, ఏంటంగా? మన సాంప్రదాయం గురించి చాలా బాగా చెప్పావు. నిజం చెప్పాలంటే మా వాడి ప్రాజెక్ట్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నువ్వే. థ్యాంక్ యూ అంకుల్. నమస్కారం నమస్కారం. సారీ సార్. అయ్యి బాబోయ్, ఈ ప్రాజెక్ట్ ఓకే చేయంత తలపైన తోకొచ్చింది తెలుసా? ఏంటి నీకు తోకుందా? ఇదేనా తోక? త్వరగా రండి. రేయ్, ఎవర్రా నువ్వు? ప్రెస్. అలాగే. ఏంటండి మీరు? నువ్వే కదా ప్రెస్ ఏమన్నా? ప్రెస్ అంటే పేపర్ రా. సారీ సార్, మీరేమనుకోవద్దు. మరి అది వివరంగా చెప్పచ్చు కదా ఈడు. మంచి మందులో ఉన్నాడు. మా బాస్ అక్కడ ఉన్నాడు, వెళ్ళండి. సార్, ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీకే ఓకే అవడం మీరు అదృష్టంగా భావిస్తున్నారా? నేను లక్కు నమ్ముకోను, వర్క్ నమ్ముకుంటాను. అంటే మీకు అదృష్టం మీద నమ్మకం లేదా? అదృష్టం అంటే దారిలో దొరికే రూపాయలంటిది, కృషి కష్టపడి సంపాదించిన రూపాయలంటిది. దొరికి దొరకని రూపాయలంటే అదృష్టం మీద నాకు నమ్మకం లేదు. వెరీ గుడ్ సార్. సార్, అసలు మీరు ఈ స్థాయికి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మా నాన్నగారు. మా నాన్నగారు నాకు దారి చూపించారు, దాన్ని నేను పెంచుకుంటూ వెళ్తున్నాను. నమస్కారం సార్. మీరు హలో, నమస్కారం. సార్ షేక్ హ్యాండ్ ఇవ్వండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్తే. మీరు వెరీ గుడ్. నమస్కారం సార్. అలాగే. అలాగంటారండి, నమస్కారం చేయండి సార్. అలాగేనా? అరే అలాగంటారు, నమస్కారం చేయండి సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. ఏంటి మీకు ఎవరు కనిపించినా నమస్కారం ఆడతారా? అంతేనండి. అయితే మా తాతయ్య కూడా ఆడతారా? పిలిపించండి, ఆడతాను. ఆయన ఇక్కడ లేడు, పైన ఉన్నాడు. పైన ఏ ఫ్లోర్ లో అండి? సిల్లి. పైన అంటే చచ్చిపోయాడు. ఆహా, అయితే వెళ్దాం పదండి. మామూలుగా వెళ్ళటం కుదరదు, ర్యాకెట్ వేసుకుని వెళ్ళాలి. అయితే నీ దగ్గర పేపర్ ఉందా? ఎందుకు? రాకెట్ తయారు చేద్దాం. అదిగో, నమస్కారం అంటూ. నమస్కారం అండి. వెళ్ళు వెళ్ళు. నమస్కారం సార్. నమస్కారం పెట్టండి సార్, మీకు దండం పెడతాను, నేను వెళ్ళిపోతాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇది ఎక్కడో చూసినట్టుంది. బాబాయ్, వెళ్దామా? వీళ్ళందరినీ పంపించేసరికి చాలా టైం పడుతుందమ్మా. నువ్వు ఆటోలో వెళ్ళు. అలాగే. ఏంటండి చంద్ర గారు, ఈ టైంలో ఒంటరిగా ఆటోలో పంపుతారా? శ్రీదేవి గారు మన గెస్ట్, సార్. దగ్గరుండి పంపాల్సిన బాధ్యత మంది. మీరు వెళ్ళి గెస్ట్లకి ఏం కావాలో చూసుకోండి, నేను డ్రాప్ చేస్తాను. అలాగే సార్. పదండి. వెళ్ళమ్మా. టుడే ఈజ్ ఏ గోల్డెన్ డే ఫర్ మీ. ఇప్పటి వరకు ఇండియాలో నెంబర్ 1 ఆర్కిటెక్ట్గా ఉన్న నాకు ఇప్పుడు ఇంటర్నేషనల్గా గుర్తింపు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. రియలీ వెరీ హ్యాపీ టుడే. అనుకున్నది సాధించినప్పుడు అంతకు మించి ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ఈ సక్సెస్లో మీకు బాగుందండి. మన ట్రెడిషన్ గురించి చాలా గొప్పగా చెప్పి వాళ్ళని బాగా ఇంప్రెస్ చేశారు. థ్యాంక్స్ అండి. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. అదేనండి మా ఇల్లు. ఓకే ఓకే. థ్యాంక్స్ అండి. వస్తానండి. అలాగే. శ్రీదేవి గారు ఒక నిమిషం. తీసుకోండి. నేను ఎవరి శ్రమ ఉంచుకోను. ఎవరైనా డబ్బు కోసమే పనిచేసేది. మీరు నా కోసం 12 గంటలు కష్టపడ్డారు. గంటకు 5,000 చొప్పున 60,000. మిగతా 40,000 నా గిఫ్ట్. ఏంటి తక్కువని ఫీల్ అవుతున్నారా? ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దీనికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది 2 అక్షరాల డబ్బు కాదు, 2 అక్షరాల థ్యాంక్స్. దాన్ని తెలుగులో కృతజ్ఞత అంటారు. అది చాలా బరువైంది, విలువైంది. డబ్బుతో దాని పరువు తీకండి. నేను ట్రెడిషన్ని నమ్ముకొని వచ్చాను, అమ్ముకోవడానికి కాదు. గుడ్ మార్నింగ్ మై సన్. గుడ్ మార్నింగ్ డాడీ. కాఫీ మీరు తెచ్చారేంటి?
కొడుక్కి తండ్రి అవడంలో తప్పే ఉందిరా ఆ? నిన్న జరిగిన ఫంక్షన్ గురించి పేపర్లో చాలా బాగా కవర్ చేశారురా. మొత్తం నీ గురించే రాశారు. ఆ ఫోటోలో నువ్వెంత ఆనందంగా కనిపిస్తున్నావో తెలుసా? కానీ ఆ ఆనందం ఇప్పుడు నీ మొహంలో లేదు. రాత్రి ఫంక్షన్ హడావుడిలో శ్రీదేవికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయానని మార్నింగ్ ఫోన్ చేసి మాట్లాడాను. మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ గురించి చెప్పింది. నీ తరఫున సారీ చెప్పడం తప్ప ఇంకేం మాట్లాడలేకపోయాను. రేయ్, నీ అభిప్రాయాల్లో మార్పు రావాలని ఆశించడం తప్ప మార్చుకోమని ఆర్డర్ చేయలేను. ఆలోచించు. నువ్వు తెలివితేటలు లేనివాడివి కాదు. పొద్దున్న ఎవడ ఐడియా ఎవడా నేను రా కొండబాబుని. ఎరా ఎలా ఉన్నావురా? బోర్లా పడుకొని ఉన్నాను రా. ఫోన్ కాసేపు ఒంగో బాగుంటది. ఇంకెప్పుడు ఒంగోలేనట్రా. అదేంట్రా ఏమైంది? మనిషికి వెనకాతలు ఉంటాయి ఇడ్లీలు. ఇడ్లీలు కదా కిడ్నీలా. అయ్యే నుజ్జు నుజ్జు అయిపోయాయంట్రా. అవి కొత్త అయిపోతే నేను చచ్చిపోతానట్రా. పోతే పోనీ కొత్త ఏం చేసుకో. నువ్వు వేయించుకోమంటే వేయించుకుంటాను రా. ఓడు కాకపోతే 3 వేయించుకోరా. ఎదో మొహమాట నీకు. అరే మనిషికి 2 ఉంటాయంటగా. ఒకటి ఎక్స్ట్రా వేయించుకో. నువ్వు ఎంత గొప్ప మిత్రుడివిరా. మనం ఇద్దరు మిత్రులు రా. నువ్వు అర్జెంట్ గా కిడ్నీలు వేయించుకొని వచ్చి బొక్క ఇచ్చేస్తాను. అలాగే ఓ అమ్మాయి ఇడ్లీలు వేసుకో. ఏడికి ఉండాలా. ఏంటి పొద్దు నుంచి ఊరికే తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నావు? మనం రాజమండ్రి పెడుతున్నాం కదా, ఆ వివరాలు మాట్లాడుతున్నాం. అవునా, తెలియక అడుగుతాను. మన బాస్ ఆల్రెడీ మన ప్రాజెక్ట్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు. అవును. అక్కడ నుంచి ఫారినర్స్ కూడా ఇక్కడికి వచ్చారు. మన ప్రాజెక్ట్ ఓకే అయింది. మనం అంతా పార్టీ చేసుకుని తాగేసి పడిపోయాం. ఇంకా మళ్ళీ విలేజ్ ట్రిప్ ఏంటని. అంతకంటే బెటర్ మోడల్స్ ఏమైనా దొరుకుతాయని మనం అందరం కలిసి విలేజ్కి వెళ్తున్నాం. అర్థమైందా? ఒక్క మొక్క అర్థం కాలేదు. నేను మాట్లాడింది తెలియరా? అందుకే అర్థం కాలేదని చెప్తున్నాను. ఎగ్జామ్ చాలా బాగా రాశానమ్మా. రేపు బయలుదేరి వచ్చేస్తున్నాను. ఓకే, ఉంటానే. బాయ్. హాయ్. బాబాయ్ ప్రియ ఆఫీస్కి వెళ్ళారు. నేను వచ్చింది మీకోసం. ఇంకో చెక్ ఇవ్వడానికా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అవునండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా గురించి మీకేం తెలుసు? కాశ్మీర్ అందంగా ఉంటుందని చెప్పడానికి 100 సార్లు చూడక్కర్లేదు. ఒక్కసారి చూస్తే చాలు. అవునండి, రాత్రంతా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. నాకు మీ పద్ధతులు నచ్చలేదు. మీకు నాకు సరిపడదు. మీరు వెళ్ళొచ్చు. ఒక నిమిషం. నన్ను మీరు సరిగా అర్థం చేసుకోలేదు, అందుకే అలా మాట్లాడుతున్నారు. చూడండి, మన ప్రతి కలయికలోనూ నేను మీకు దూరం అయ్యానేమో కానీ మీరు నాకు దగ్గర అవుతూనే ఉన్నారు. ఆ రోజు మీరు నాకు పర్సు ఇచ్చినప్పుడు మీకు డబ్బు ఇవ్వబోతే నన్ను తప్పట్టారు. ఎవరి రుణం ఉంచుకోకూడదన్న పెద్దల మాటల గౌరవం ఇచ్చి నేను మీకు డబ్బు ఇవ్వబోయాను. అది తప్ప? మీరు నా కంపెనీకి హెల్ప్ చేసినందుకు చెక్ ఇవ్వబోతే అప్పుడు కూడా నన్ను తప్పట్టారు. అనుకున్నది జరిగితే దేవుడికి ఏదో రూపంలో ఇచ్చుకుంటాం, కానీ అది దేవుడికి ఖరీదు కట్టడం అయితే నేను కూడా మిమ్మల్ని ఖరీదు కట్టడం అవుతుంది. నేను చాలా ఖచ్చితంగా మాట్లాడతాను. నా మాటలే అంత. అవి కొందరిని బాధ పెట్టచ్చు, కానీ నేను బాధ పెట్టాలని అన్నాను. చూడండి, ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ లవ్ తెలియజేయడానికి ఫ్లవరో కవరో తీసుకెళ్ళి చెప్పడానికి కూడా మొహాట పడతారు. అంతేకాని ఇలా మొహం మీద గుద్దినట్టు చెప్పరు. మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీ నిర్ణయాన్ని ఇప్పుడే చెప్పమన్నాను. లైఫ్ మ్యాటర్ కదా, ఆలోచించుకుని చెప్పండి. మీకోసం, మీ నిర్ణయం కోసం రేపు 5 గంటలకి తాజ్ బంజార్లో వెయిట్ చేస్తుంటాను. బాయ్ అండి. శ్రీదేవి, నువ్వు ఈ సారీ ఎంత? 1300 అమ్మా. 1300? ఎందుకయ్యా దానికి 1300? ఒక్కసారి అవుతుందే డోర్ కట్టెన్ కూడా పనిచేయవు. ఇచ్చే రేట్ చెప్పు. ఏమయ్యా, ఆఖరిసారిగా అడుగుతున్నాను. 300కి ఇస్తావా? అంత రేట్ ఏందిలే మేడం, ఫ్రీగా తీసుకోండి. ఏం ఒళ్ళు బలిసిందా? ఒంటరిగా ఉన్నాను కదా అని సరసాలు అడదాం అనుకున్నావా? నేనా? మీతోనా? ఏ
బాగుంది కదా? మీరు అసలు మనుషులేనా? ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, అక్కడ పసిపిల్లాడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా? అయ్యో పిల్లాడు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా? చీరలో బట్టలు కొనుక్కోవచ్చు, తప్పులేదు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా? నేను ఒక్క క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతని ప్రాణాలు రక్షించేవా? మీ చీరలు అతని ప్రాణాలు పోసేవా? ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన ఓ పసివాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి. ఏమైంది అంకుల్? అయ్యో బాబు, అది క్లోజ్డ్ బావి, వాస్తు కోసం అలా ఉంచాం. అది క్లోజ్డ్ బావి అయి ఉండొచ్చు, కానీ సపోజ్ అది ఓపెన్ బావి అయి ఉంటే, అదే డెప్త్ బావి అయి ఉంటే, ఆ పిల్లాడు కెవ్వున అరిచి లోపల పడిపోయి ఉంటే. నవ్వడం కాదు, అందరూ ఆలోచించాలి. నవ్వడానికి ఒక నిమిషం చాలు, ఏడవడానికి అర నిమిషం కూడా పడదు. ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటాడుతుందో మీకేం తెలుసు? ఫెంటాస్టిక్ డైలాగ్. ఈ డైలాగ్ నేను సినిమాలో పెట్టుకోవచ్చా? తమరెవరు? ఇన్సల్ట్. నేనెవరో తెలీదా? ద ఫేమస్ ఫిలిం డైరెక్టర్ సునీల్ లీలా బన్సాలి. సునీల్ లీలా బన్సాలా? ఆ పేరు ఇప్పుడు లేదే. ఏదైనా డైరెక్ట్ చేసేస్తేగా తెలియటానికి. నేను చెప్పేది ఫ్యూచర్ లో ఫేమస్ డైరెక్టర్. బొందలే. మీరు ఏం మాట్లాడుతున్నారో అందరికీ అర్థమయ్యేలాగా పెద్దగా మాట్లాడుకోండి. మీరెవరు సార్? ఎవరో పెద్దగా రిపీట్ చేయి. మీరెవరు సార్? ఇప్పుడు అర్థమైంది నేనెవరా. ఆ మాట నేను నిన్నడగాలి. సార్, నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది. ఉండడానికి ఒక ఫ్లాట్ కావాలి. అర్థమైందా? అద్దెకి ఫ్లాట్ కావాలంట. ఎందుకు వస్తావు? నాకు ఏమైనా చూడనుకున్నావా ఏంటి? ఆ మాట నువ్వే పబ్లిసిటీ ఇవ్వక్కర్లేదు. అచ్చరే, ఇంతకీ నువ్వు బ్యాచులర్ వేనా? అవునండి, నేను బ్యాచులర్ నే. బ్యాచులర్స్ కి ఇక్కడ స్థానం లేదు, ప్లాట్లు లేవు. ఫ్లాట్స్ లేకపోవడం ఏంటి? బ్యాచులర్స్ అంటే అంత చీపా? ఆ మాటకొస్తే మన పాత ప్రధాని బ్యాచర్ కాదా? పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచర్ కాదా? ప్రెసిడెంట్ బ్యాచర్ కాదా? ఈ ఫ్లాట్స్ లో ఈవిడ బ్యాచర్ కాదా? పెళ్లికి ముందు నువ్వు బ్యాచర్ కాదా? ఆయన ఇప్పటికీ బ్యాచులరే. బాగా చెప్పావు. ఈ బ్యాచులర్ కి నేను ఫ్లాట్ ఇవ్వను. ఈడిచ్చిందంటే రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్ కి జంజల్ లాంటి రైటర్ దొరకవు. పదమా రూమ్ లో ఉంది కానీ లగేజ్ అక్కడ. అక్కడ తీసురా. అతని కోసం ఎంత రూమ్ ఖాళీ చేస్తానంటే వెల్కమ్. ఇదే నా ఫిలిం ఛాంబర్. ఇదేంటిది ఎలా ఉంది? ఇలాగే ఉంటది. నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి, అప్పుడే లైక్ చేస్తాను. నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా నరాలు తెగుతాయి. ఈడేంటి పట్టపగల తాగేస్తున్నాడు? వీడికి ఇంకో క్వాలిటీ కూడా ఉంది. కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే. సమంత ఫాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు. ఏంటి చెప్పులా? కాదు, బట్టలు. చూస్తుంటే అలా లేడు. అయినా బట్టలు కుట్టేవాడి రూమ్ లో పెట్టుకుంటాం ఏంటి? వాడేవాడు నన్ను పెట్టుకోవడానికి, వాడిని నేను పెట్టుకున్నాను. అంటే ఈ ఫ్లాట్ నీది కదా? టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు. నా అదృష్టం కొద్దీ ఆయన ఈ ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు. అందులో సగం నాకు అద్దెకిచ్చాడు, అందులో సగం నేను నీకు అద్దెకిస్తా. ఓహో, అండర్స్టాండింగ్. ఇంతకీ అద్దె ఎంత? అది నన్ను అడుగు. 6,000. అయితే 2,000 ఇస్తే సరిపోతుంది. ఎలా సరిపోద్దండి? ఆయన ఈ ఫ్లాట్ ని 6,000కి అద్దెకి తీసుకుని అందులో సగం 2,000కి నాకు అద్దెకిచ్చాడు, అందులో సగం 4,000కి నేను నీకు అద్దెకిస్తాను. ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది? నీకే కాదు, మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు. ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే 4,000 ఇచ్చేయండి, సరిపోద్ది. 4,000 మరీ టూ మచ్ గా ఉంది. అయితే 6,000 ఇచ్చేయండి. ఏయ్ సునీల్, నిన్న నువ్వు పెళ్లి చేసిన దేవి మోహన్ ఎక్కడరా? తెలీదు. దొంగతనంగా పెళ్లి చేయడం తెలుసు, కానీ వాళ్ళు ఎక్కడున్నారో మాత్రం తెలియదారా? దొంగతనంగా చేయాల్సిన క్రమ నాకేంటి? పెళ్లి చేసుకుంటామని 15 రోజుల ముందు ఎవరు అప్లై చేస్తే వాళ్ళ పేర్లు నోటీస్ బోర్డులో పెడతాం. అపోజిషన్ రాకపోతే లీగల్ గా పవర్ తో పెళ్లి చేస్తాం. పెళ్లి చేయటమే మా బాధ్యత. పెళ్ళైన తర్వాత వాళ్ళెవరో ఏంటో మాకు అనవసరం. ఓహో, 15 రోజుల ముందు అప్లై చేసుకుంటే నీ పవర్ తో లీగల్ గా నువ్వు పెళ్లి చేసేస్తావన్నమాట. ఇది నీ కూతురేగా, ఇప్పుడే అప్లై చేసుకుంటున్నాను. 15 రోజుల తర్వాత పెళ్లి, ఆ రోజే శోభన. అప్పటి వరకు ఇది నా దగ్గరే ఉంటుంది. ఎవరైనా అడుగు ముందుకేస్తే తలకాయలు పుచ్చకాయలు లేచిపోతాయి.
కూతురు జీవితాన్ని కాపాడావు. మళ్ళీ కొట్టేవయ్యా ఇంతమందిని సౌండ్ లేకుండా. ఎనీవే కంగ్రాచులేషన్స్, సమయానికి వచ్చి కాపాడావు దేవుళ్ళగా. దేవుడు నేను కాదండి, ఆయన. వీడేంటి ఆరేసిన బట్టలు ఎగరేసుకుపోయే వాళ్ళ దొంగ మొహం వేసుకొని చూస్తున్నాడు. వీడు చూపే కరెక్ట్ గా లేదే. అలా చూడొద్దే. ఏ కళ్ళు పోతాయా? లేదు, ఆ పిల్ల తీసేస్తది. ఏయ్, ఎంతో మంది లవర్స్ కి ధైర్యం చెప్పి హెల్ప్ చేసిన వాడివి నన్ను భయపడతావేంటి? నేను లవ్ కి హెల్ప్ చేసి ఇవ్వండి, కానీ లవ్ అంటే ఈ పిల్లకే కాదు, వీళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఎలర్జీ. తోలు తీసేస్తారు చేస్తా. సార్ మనీ ఆర్డర్. అదిగో చూడు, నేను చెప్తే నమ్మవు కదా, ఇప్పుడు నీకే అర్థమైపోద్ది. సార్ మనీ ఆర్డర్ వచ్చింది, మళ్ళీ వెనక్కి పంపించమంటారా? అడగాల్సిన అవసరం లేదు. రిజిస్టర్ లెటర్ ఉంది, ఇక్కడ ఓ సంతకం పెట్టండి. ఆ మనీ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు? నువ్వు ఇందాక నుంచి ఇలా చూస్తున్నావే, స్వప్న వాళ్ళ అక్క దివ్య దగ్గర నుంచి. ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించింది, వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటానని అడిగింది. కామన్ గానే మాస్టర్ ఒప్పుకోలేదు. దాంతో అమ్మాయి అతను పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయింది. కానీ ఈ కుటుంబం ఏ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తూ నెల నెల ఇంటికి మనీ ఆర్డర్ పంపిస్తుంది. ఈయనేమో అమ్మాయి ఎప్పుడో చేసిన పనికి ఇప్పటికి కూడా మండిపోతా మనీ ఆర్డర్లు వెనక పంపించేస్తున్నాడు. అలాంటి ఇంట్లోకి నువ్వు ప్రేమ పేరుతో ఎంటర్ అవుదామని చూస్తున్నావు. నిన్ను కూడా లెటర్స్ ఇన్సైడ్ చించేస్తారు, జాగ్రత్త. నా మాట నీ అమ్మాయిని వదిలేసుకో, నీకు ఇంకొక అమ్మాయిని ఎత్తి పెడతాను. నేను ఎలా కనిపిస్తున్నాను? చాలా అందంగా ఆరోగ్యంగా కనపడుతున్నావు బాబు. నువ్వే ఇబ్బందుల్లో పడకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాను. నా మాట ఏంటేను, లేదా నీ కర్మ. ఐసు కాసేపు కూర్చుంటావా? నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను. కూర్చోవడం దేనికి? ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారిపోతుంది. నువ్వు వెళ్ళి తిరిగిరా, ఈ లోపల ముక్కుతూ ములుగుతూ నేను దిగేస్తాను. సరే. అమ్మయ్యా, ఈ దేవుళ్ళు ఎందుకు ఎప్పుడు కొండల్లోనూ గుట్టల్లోనూ అడవిలోనే ఉంటారు? అంతేలే, దగ్గరగా ఉంటే పాపాత్ములంతా చుట్టుకుపోరు. అందుకేనేమో. అయ్యో బాబోయ్, కాలు తిమిరి. అమ్మా, ఏదో అందరి ముందు యూత్లాగా మెయింటైన్ చేసేస్తున్నానే గాని ఇంతకు ముందులా కాళ్ళు వంకటమే లేదు, నడుము పైకి లేవటం లేదు. ఈ మెట్టు దిగుతుంటేనే నేను ఎంత యూత్గా ఉన్నానో అర్థమైపోతుంది. అయ్యో బాబాయ్, ఎన్ని మెట్లెక్కి మళ్ళీ దిగొచ్చానా? ఇంతకు ముందులాగే ఎన్ని మెట్లెక్కలేను కానీ ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను. ఆ బ్లెస్సింగ్స్ లేవు అక్కడి నుంచో పడి. ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కలేను బాబు. ఎందుకు ఎక్కలేరు? నువ్వా? మీ కోరిక నేను తీరుస్తాను బామ్మగారు.
మళ్ళీ ఏం కొరివి పెట్టబోతున్నావురా? కొరువి కాదు బామ్మగారు, కోఆపరేషన్. హనుమంతుడు సంజీవుని పర్వతాన్ని ఎత్తుకెళ్ళినట్టు ఒక్కడికి కూడా కింద ఎట్టకుండా ఎత్తుకెళ్ళిపోతా. అయ్య బాబోయ్. ఏయ్, నన్ను దింపండి రా, నా మాట వినండిరా. హెల్పింగ్ విషయంలో నేను ఎవరి మాట విన్నాను. నేను కూడా. ఎవరే సీతయ్యానికి దండం పెడతాను రా. బామ్మగారు ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు సూర్య అని? ఏదో ఒక ఆర్య, నన్ను దింపండి రా, మీకు పుణ్యం ఉంటుంది. మధ్య దింపేస్తే మాకు పాపం వస్తుంది. ఒరే, మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోసేయ్యా, నన్ను వదలండి రా. చూసావా బెదరు, పండు ముసలి కదా అని పందిలో మోసుకెళ్తుంటే బోసు వేసుకుని ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తుంది. బామ్మగారు నోరు మూసుకుని రామారామా అనుకోండి. నోరు మూసుకొని రామరామాన్ని ఎలా అనమంటావు? మేము నోరు మూసాం, మీరు మనసులో అనుకోండి. బామ్మా వచ్చేసాం. వచ్చామండి. అబ్బా, చూసావా ఎంత ఈజీగా పైకి తీసుకొచ్చావా? ఇప్పుడు హ్యాపీయా? హ్యాపీయా కదా నువ్వు? అమ్మయ్యా, ఈ రోజుకి ఒక పుణ్యకారం పూర్తి చేసాం. ఇప్పుడు కూడా స్ట్రైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాళ్ళం. కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్యం వస్తుంది కదా. ఇదిగో బామ్మగారు, లోపలికి వెళ్ళి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు, మా ఇద్దరు పేర్ల మీద కూడా 2 దండాలు పెట్టేసుకోండి. మీ ఆనందం చూస్తుంటే మా పేర్ల మీద అభిషేకం చేయించాలి. బామ్మగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం. హెల్పింగ్ నేచర్, హెల్పింగ్ టెండెన్సీ. ముసలిదైనా బరువు బండి ఉందండి బాబు. ఐసు, నువ్వు కిందకి దిగాలి కదా, వాళ్ళు పైకి తెచ్చావంటారేంటి? కర్మ అదేనమ్మా నా కర్మ. ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టే కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ వెధవులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వైనా వద్దని చెప్పొచ్చు కదా. నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు? పైగా గట్టిగా నోరు మూసేస్తే చంటి పిల్లని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు గాడిదలు. పైగా హ్యాపీ అంట హ్యాపీ. అయ్యో బాబోయ్, ఇన్ని మెట్లు మళ్ళీ నేను ఎలా దిగగలను? నా వల్ల కాదు బాబోయ్. అతని సారి వస్తే ఇలాంటి హెల్ప్ లేవి చెయ్యొద్దని చెప్పు. ఎలా చెప్పును? వాళ్ళు ఏ టైంలో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదే. వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు. నేను చెప్పాను కదా ఐసు, వాడొక పెద్ద లూజ్ అని. నేనున్నాను కదా, దా. అలాగే, వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోదాం. అయ్య బాబాయ్, ఆ బండారు వచ్చేస్తున్నాడు. ఐసు, ఐసు, ఐసు. 2 whole square is equal to 5 square. ఓకే అక్క. So, తాగరా. x square plus 2x ఇదిగోమ్మా. plus 1 ముందు తాగరా, తర్వాత చదువుకుంది గాని. minus 4y plus 4 is equal to ఎంత? అది ఈ మాత్రం టాలీ చేయడం కూడా రాదు. ప్లస్ 2 లోకి ఎలా వచ్చారా? ఎంత గట్టిగా తగిలిందో. తగిలింది దెబ్బ కాదు, తలకాయ ఓట్ సౌండ్ వచ్చింది. నీకు అలాగే అనిపిస్తుందిలే. ఏంటి, ఏం కావాలి? ఏం కావాలంటే అది సారు గారు. నాన్నగారు బయటకు వెళ్ళారు, ఎప్పుడొస్తారో తెలీదు. ఓహో, ఇంకో మ్యాటర్ ఏంటంటే. ఏ మ్యాటర్ చెప్పొద్దు. బయట కాలింగ్ బెల్ ఉంది కదా, వచ్చే ముందు బెల్ కొట్టాలని తెలీదా? అదే కాలింగ్ బెల్ ఎక్కడ ఉందో అడుగుదామని. ఎక్స్ట్రా వద్దు, నాన్నగారు వచ్చిన తర్వాత రండి. అబ్బో, పెద్ద నిప్పు ఫైర్ బ్రాండ్ లా మండిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, 17D బస్ వెళ్ళిపోయిందండి. ఇక్కడ ఎల్లో చూడిదార్ వేసుకుని ఒక పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతుంటది, అది ఉందా? లేదు సార్. అయితే బస్ కూడా వెళ్ళిపోయింది. ఏరా, రోజు మా చెల్లిని టీజ్ చేసి ఏడిపించేది నువ్వే కదరా? నల్ల నాయాల, ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తా, జాగ్రత్త. ఫోన్లే కదా అని మాట సాయం చేస్తే దెబ్బలు తినాలా? అందుకే ఈ రోజులు ఎవడో సాయం చేయట్లా. బాగా కుమ్మినట్టున్నారు. వద్దన్న మొహమాట పడి గట్టి కుమ్మారు. బస్ వచ్చింది పద. చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి, చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి. నీ దగ్గర ఉందా? లేకేగా. మరి లేకుండా నువ్వెందుకు ఎక్క? దిగా. రైట్ రైట్. నువ్వు ఉండే ఈయంతో గొడవ ఏంటి? అబిడ్స్ లో టికెట్లు ఇవ్వండి. టికెట్ టికెట్ టికెట్. ఇదా లాజిక్? బైక్ ఎందుకు రిపేర్ అయింది ఇప్పుడు అర్థమైందిరా. బోడీ డౌట్లు వద్దు, కాస్త సైలెంట్ గా ఉండు. అయ్యో, నా పర్స్ పోయింది, నా పర్స్ పోయింది. కన్నట, బస్ ఆపండి ప్లీజ్, బస్ ఆపండి. డబ్బులున్నాయా పర్సులో? పర్సులో డబ్బులు లేకపోతే కూరగాయలు ఉంటాయా? చాలా డబ్బుంది. ఇలా చేత్తో గట్టిగా పట్టుకున్నాను, ఇంతలోనే ఎవడు లాగేశాడు. నువ్వేం టెన్షన్ పడకమ్మా, ఒక్కొక్కళ్ళ కిందకి దింపి చెక్ చేసి నీ పర్సు నీకు ఇస్తాను. అప్పారా, బస్ ఆపు. రారా, అమ్మాయి చెక్ చేయండి. రా, నువ్వు రా. కండక్టర్ గారు, ఏంటమ్మా? ఒకసారి ఆ బ్యాగ్ చెక్ చేయండి. ఇదే నా పర్స్.
రాస్కెల్. చేస్తున్న పని ఇదా? చూస్తారే, కొట్టండి. వావ్, అమ్మాయి టైమింగ్. ఈ అమ్మాయి క్యారెక్టర్ నాకు బాగా నచ్చేసింది. నాకు అస్సలు నచ్చలేదు. ఒక మగోడిని మగోళ్ళ చేత కొట్టించేస్తుందా? అదే కదా డైనమిజం అంటే. ఎలాగైనా అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టాల్సిందే. బాబు, ఎవరో అమ్మాయి మీద చేయొత్తేనే బస్సులో బంతాట ఆడేసుకుంది. నువ్వు డైరెక్ట్ గా ఇంట్లో కాలెట్టే వరకు కన్సెషన్ కింద ఒక్కలు కూడా మిగలదు నీకు. ఒక కాలు పోయినా పర్లేదు, అడుగు ముందుకే, ఆమె ఇంటికే. ఏంటి? తాంబూలం. దేనికి? మీకు కదలే, మాస్టర్ గారు. నాన్నగారు ఇంట్లో లేరా? ఎవరు? ఓ నమస్కారం మాస్టారు. నమస్కారం. అరే రే, ఏంటిది? ఎవరు నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా మాస్టారు? నేను సూర్యని. సూర్య? అదేనండి, 1990 సంవత్సరంలో పాలకొల్లో వివేకానంద స్కూల్లో మీరు టీచర్ గా పనిచేశారు కదా? చేశాను. అదే సంవత్సరం మీ దగ్గర నేను 10th క్లాస్ చదివాను, గుర్తుందా సార్? ముందు నువ్వు ఏం దగ్గర చదవలేదు, గుర్తు తెచ్చుకో. రేయ్, ఆలు గుర్తున్నంత కాలం వాటిని దిద్దించిన మాస్టర్ని ఎవరు మర్చిపోర్రా? మరి నేను మర్చిపోయానే. నువ్వు గురుద్రోహివి, దేశద్రోహివి. నీకు నాకు తేడా లేదంట్రా. అప్పట్లో నేను బాగా పూర్ స్టూడెంట్ మాస్టర్. మీరు ఒక దెబ్బ కూడా కొట్టకుండా ఓపిగ్గా దారిలో పెట్టారు. అందుకే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఓ పెద్ద కంపెనీలో జనరల్ మేనేజర్ అయ్యాను. ఇప్పుడు కూడా నన్ను గుర్తుపట్టలేదా మాస్టర్? అది ప్రతి సంవత్సరం ఎంతో మంది స్టూడెంట్స్ చదువుతుంటారు, పాస్ అయి వెళ్ళిపోతూ ఉంటారు. అందులో నిజమే, జైలుకి ఎంతో మంది ఖైదీలు వస్తుంటారో పోతుంటారో. అందులో ఎంతమందిని జైలు గుర్తుపెట్టుకుంటాడో. అదే బుద్ధిగా బడిలో కూర్చొని చదువుకున్న వాడికి, బడెగ్గొట్టి బీడీలు తాగడం నేర్చుకున్న వాడికి ఉన్న తేడా. అందుకే తను జనరల్ మేనేజర్ గా ఎదిగినా కూడా నన్ను గుర్తుపెట్టుకుని వెతుకుంటూ వచ్చాడు. నువ్వేమో సినిమాలు తీస్తాను, డైరెక్ట్ చేస్తాను గాలి కబుర్లు చెప్తూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. మధ్యలో నన్ను పొగుడతారు ఎందుకు? మీ శిష్యుని పొగుడుకోండి. ఇది పొగడ్త కాదు, నా శిష్యుని చూస్తే నాకు గర్వంగా ఉంది. లక్ష్మి, సూర్య. అవును, సూర్యనే. సూర్య మనం పాలకొల్లో ఉన్నప్పుడు నా దగ్గర చదువుకున్నాడు. ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాడు. నమస్కారం అండి. నమస్తే. అలా చూస్తున్నారండి, మీరు కూడా గుర్తుపట్టలేదా? తీసుకోండి మాస్టర్. ఏంటిది? దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులు తెల్లకూడదు అంటారు. అందుకే మా వాడు గట్టి చేతులతో వచ్చాడండి. తీసుకోండి మాస్టర్. ఏంటండి ఇది? గంపెడు పూల కంటే భక్తితో ఇచ్చే ఓ గడ్డి పువ్వు గొప్పది. నువ్వు ప్రేమతో ఇచ్చిన ఈ ₹1 నాకు ₹1,00,00,000 సమానం. స్వప్న, లోపల పెట్టమ్మా. ఈ పూలు మీరు పెట్టుకోండి. ఈ షూస్ ఎవరివి? -26y + 10 = 0. అరే, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఇంత ఈజీనా? మరేమనుకున్నావు? అక్కనే ఏ ప్రాబ్లం అడిగినా భయపెట్టి చంపేస్తుంది అంకుల్. అలా భయపడకూడదమ్మా. అర్థం చేసుకుంటే మ్యాథమెటిక్స్ అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇంకోటి లేదు. మీకు మ్యాథమెటిక్స్ వచ్చా? వచ్చా, ఈ పుస్తకాలను రాసింది మన శిశిరా. చా, నువ్వు ఫర్దర్ గా ఏం చదవాలనుకుంటున్నావు? ఇంజనీరింగ్. వెరీ గుడ్. నేను కోచింగ్ ఇచ్చానంటే మెరిట్ గ్యారంటీ. నీకు ఎలాగైనా ఇంజనీరింగ్ సీట్ ఇప్పించే బాధ్యత నాది. రేయ్, నోరుందని ఏమైనా మాట్లాడతావా? నిన్నే అనుకుంటా. నన్ను కాదులే. నిన్నేరా? నేను రావడం హాఫ్ అన్ అవర్ లేట్ అయిందని ఎవరితో పడితే వాళ్ళతో మ్యాచ్ చూపించుకుంటావా? ఇడియట్. ఎవరో ఏంటమ్మా, నా దగ్గర చదువుకున్న నా స్టూడెంట్ నా కొడుకు నేర్పిస్తూ ఉంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నేర్చుకుంటే నేర్చుకున్నాడు, మధ్యలో నన్ను కమెంట్ చేయడం దేనికి? అసరే నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఏం కాలేదు నాన్న. స్వప్న, ఈ కాఫీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వమ్మా. ఇంకే మర్యాద లోటు లేకుండా జరుగుతున్నాయి అన్నమాట. ఏమైంది? ఏమైందేంటి? అతను ఎవరో ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా గడపలోకి ఎందుకు రానివ్వాలి? ఎవరో ఏంటి, మీ నాన్నగారు స్టూడెంట్ అని చెప్పాడు కదా. మనిషి మంచివాడు, మర్యాదస్తుడు. పైగా మన కుటుంబం అంటే. చాలు చాలు ఈ ఉపన్యాసాలు. వెళ్ళి కాఫీ సమర్పించుకో. నీకు ఈ మధ్య పిచ్చుకోపం ఎక్కువైంది. పిచ్చి నాకు కాదు, నీకు పట్టింది. అతని మంచి మర్యాద ఏంటో ఆ దొంగ చూపుల్లోనే తెలుస్తోంది. కాఫీ థ్యాంక్స్ అండి. తీసుకో బాబు. ఏంటంటే స్వప్న కోపం కాఫీ కన్నా వేడిగా ఉన్నట్టుంది. అది కోపం కాదు, జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళింది. రిజల్ట్ ఫేవర్ గా రాకపోయేసరికి అప్సెట్ అయింది. స్వప్న జాబ్ కోసం ట్రై చేస్తుందా? అంత రియాక్షన్ అవసరం? ఈ ఓవర్ యాక్షన్ ఆపు. ఓకే, అసలు ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చుగా. మా సమస్యలు నీకెందుకు చెప్పటం అని. అదేంటి సార్, మీ సమస్యలు నా సమస్యలు కావా? నేను మాస్టర్ అనే గౌరవంతో మీకు ఎంత దగ్గర అవుదాం అనుకున్నా, మీరు మాత్రం నన్ను దూరంగానే ఉంచుతున్నారు. అచ్చి బాబోయ్, ఈ సెంటిమెంట్ మీద ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాడు. ఒరేయ్, మా అమ్మాయికి ఉద్యోగం కావాలి, ఒక మంచి ఉద్యోగం చూసి పెట్టాలని ఒక్క మాట ఆర్డర్ వేసుంటే నిమిషాల్లో వెళ్ళి క్షణాలు ఉద్యోగం సంపాదించేవాడిని. నీకెందుకు అనవసరంగా ఇబ్బంది? మీరు ఇంకేం మాట్లాడదు, నన్ను ఆశీర్వదించి పంపించండి. స్వప్నకు ఉద్యోగం గ్యారెంటీ. ఇదిగోండి సార్, అపాయింట్మెంట్ ఆర్డర్. ఇంత త్వరగా ఉద్యోగం ఎలా సంపాదించావయ్యా? అది సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామర్ గా నెలకు 25,000 జీతం. 25,000? సార్ చూసారా, మీరు ఒక్క ఆర్డర్ వేసారో లేదో, బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీ తెచ్చాను, ఈజీగా జాబ్ తెచ్చాడు. అదే ఎలా సంపాదించాడా అని. నా సర్కిల్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అవునండి, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నాం. ఈ శుభ సందర్భంలో నీ గురించి ఎందుకయ్యా?
పోనీ అన్న విశాల సమయం కేటాయించండి నా కోసం. నువ్వు ఉండరా. సార్ రేపు పొద్దున 9 గంటలకల్లా అపాయింట్మెంట్. నేను ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. స్వప్న అక్కడికి వచ్చేయమనంటే ఆఫీస్ లో జాయిన్ చేసి వెళ్ళిపోతాను. ఉండు బాబు, వస్తానండి. కాఫీ తాగి వెళ్దు గాని. కాఫీ ఏంటంటే రేపు డైరెక్ట్ గా భోజనానికి వచ్చేస్తాను. చూసారా, కప్పుతో పోయిదాన్ని కంచం దాకా తెచ్చేసుకున్నాడు మావాడు. నువ్వు రారా. టైం అయిపోతుంది, ఇంకా మీ మిస్సం రాలేదటి. టైం ఉంది, ఇంకా 3 నిమిషాలు ఉంది. 3 రోజులు వెయిట్ చేసిన వస్తుందని నమ్మకం నాకు లేదు. నాకు నమ్మకం ఉంది స్వామి. నీకు ఓపెనింగ్ నుంచి నమ్మకం ఉంది, నాకు శుభంగా దాకా నమ్మకం లేదు స్వామి. శుభమా అనే అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తుంటే రాదు, నమ్మకం లేదంటావు. అపశకునాల పక్షి. ఏయ్, ఈ టైటిల్ అయితే చాలా బాగుంది. అపశకునాల పక్షి, కింద క్యాప్షన్ రెక్కలేవు. ఎలాగుంది? వచ్చేసింది. అయ్య బాబోయ్, ఈడేంటి రాజధాని ఎక్స్ప్రెస్ కంటే ఫాస్ట్ వెళ్ళిపోయాడు. రండి రండి, ఇప్పటిదాకా మీ గురించి ఫిలిం బాక్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. వస్తారని నేను, రారని ఆడు. పెద్ద మినీ ఫైటింగ్ అయిపోయింది అనుకోండి. నేను రానని ఎందుకు అనుకున్నారు? వచ్చేదాకా వస్తారని తెలియక. గుడ్ మార్నింగ్ స్వప్న. గుడ్ మార్నింగ్. నేను చెప్పానా ఈవిడి గురించే. గుడ్ మార్నింగ్. నేను ఈ కంపెనీ రీజనల్ మేనేజర్ని. సార్, మీరు బయటకు వచ్చి రిసీవ్ చేసుకోవడం ఏంటి? మా నోడు తలుచుకుంటే మీకోసం సీఎం కూడా ఇక్కడ తెచ్చేస్తాడు, సెక్యూరిటీ లేకపోతే. కొంచెం ఓవర్ అయినట్టుంది. ఈ సీన్ కంటే అవసరమా? మీరు రండి. ఓకే సార్. సో దిస్ ఈస్ యువర్ సీట్, ఫీల్ ఫ్రీ. మీరు చేయాల్సిన పని నా సెక్రటరీ వచ్చి మీకు చెప్తాడు. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. రూమ్ చాలా చిన్నదిగా ఉంది కదా, చేంజ్ చేసేద్దామా? ఎక్స్క్యూజ్ మీ, జాబ్ చేసేది నువ్వా నేనా? నువ్వే అనుకో, కానీ వర్క్ చేసేటప్పుడు కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది కదా అని. నాకు లేని ప్రాబ్లం నీకెందుకు? కరెక్టే కదా, వస్తాను. హలో, ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ మా నాన్నగారికి తోకలవ్వే శిష్యుడిగా నువ్వు ఒకటివి దొరికావు. ప్రపంచంలో నాకు గొప్ప శిష్యుడు దొరికాడని ఆయనేమో ఒప్పిపోతున్నారు. జాబ్ చేయాలని ఆయన పట్టుపడితే విధి లేక విరక్తితో నేను ఇక్కడి దాకా వచ్చాను. నువ్వు ఇక్కడికి వచ్చి ఇది చేంజ్ చేసి అది చేంజ్ చేస్తే నా మనసు చేంజ్ అవుతుంది అనుకోవద్దు. 1 మినిట్. మళ్ళీ ఈ కంపెనీలో నిన్ను చూశానంటే ఇమ్మీడియట్ గా జాబ్ కి రిజైన్ చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. అదేంటి సార్, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? ఇంట్లో కదయ్యా, ఇక్కడే. అటు చూడు. ఎవరు సార్ వాళ్ళు? మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లో ఉన్నారు. మన శాంట్రో కారు కొందామని వచ్చారు. మంచిదే కదండి. ఏం మంచిదయ్యా, ఆవిడేమో పసుపు రంగు కారు కొందాం ఉంటుంది, వాడేమో తెల్ల కారు కొందాం అంటాడు. వాళ్ళిద్దరూ పొద్దుటి నుంచి తిట్టుకోకుండా కొట్టుకుంటూ మన షోరూమ్ ని కార్గిల్ చేసి పారేస్తున్నారు. వాళ్ళు కారు కొనకపోతే మానే వాళ్ళిద్దరిని ఎలాగోలా బయటికి పంపే ఏర్పాటు చేయవయ్యా. డోంట్ వరీ సార్, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను కదా. అందుకే నీకు నచ్చని ఈ వైట్ కారే కొంటాను. నీవన్నీ ఇలాంటి దరిద్ర బుద్ధులు కాబట్టి మనకి ఇంతవరకు ఇంకా పిల్లలు పుట్టలేదు. దానికి దీనికి లింక్ ఏంటి? ఉంది సార్. ఏంటి? మీది ఆవిడిది ఒకే టేస్ట్ అనుకోండి, మీ కాపురంలో అన్యోన్యత పెరుగుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ పుడుతుంది. అది లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళకి కడుపు మండుతుంది. ప్రేమే ఉంటే కడుపు మండుతుంది. బాగా చెప్పావు బాబు. నీ పాట తెలివితేటలు ఇద్దరు దమ్మకుంటుంటే ఈ పాటికి ఎల్లో కారే కొనేవాడు. ఈ దద్దమ్మ గారికి తెలివితేటలు ఎవరన్నారు? నిన్న ఫోన్ చేసి ఎల్లో కారే బుక్ చేశారు. మిమ్మల్ని సరదాగా ఆట పట్టించడానికి తెల్లగారు అంటున్నారు. అంటే అది భార్య అభిరుచిని గౌరవించే మీలాంటి భర్త దొరకడం ఆవిడ అదృష్టం అండి. ఇటువంటి భర్త టేస్ట్ ని గౌరవించడం మీ ధర్మం మేడం. అంటే మీకోసం ఆయన ఎల్లో కారు కొంటారు, ఆయన కోసం మీరు తెల్లగారు కొనండి. 2 కార్లా? ఇవి శారీ అనుకున్నావు, కారు అనుకున్నావా? మరే ఒకే మోడల్ 2 కార్లు ఎందుకు? ఒకే మోడల్ ఎందుకు కొంటారు? మీరు శాంత్రో తీసుకోండి, ఆయనేమో యాక్సెంట్ తీసుకుంటారు. మేము ఉన్నది ఇద్దరం, మాకు 2 కార్లు ఎందుకయ్యా? ఎందుకేంటి సార్, సూటు బూట్ వేసుకుని వైట్ కార్ లో వైట్ హౌస్ కి వెళ్తున్న బిల్ కింటన్లా మీరేమో ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మేడం గారికి ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్ళాలనో, షాపింగ్ కి వెళ్ళాలనో, కూరగాయలు కొంటాకి రైతు బజార్కి వెళ్ళాలనో అనిపిస్తుంది. అప్పుడు మేడం గారు బస్సులోనో ఆటోలోనో వెళితే మీ పొరుగు ఏమవుతుంది? మరే కరెక్ట్ గా చెప్పావు. కరెక్ట్ గానే చెప్పాడు, కానీ మన దగ్గర ఒక్క కారు కొనడానికి డబ్బులున్నాయి. డబ్బు సంగతి నాకు వదిలేండి సార్. అంటే నువ్వు ఇస్తావా? లేదు, ఇప్పిస్తా. మా కంపెనీ ఫైనాన్స్ చేస్తుంది సార్. ఫైనాన్సా? గోల్డ్ ఎంత వడ్డీ? బ్యాంక్ రేట్ కన్నా తక్కువ సార్. పైగా మీరు ఫైనాన్స్ తీసుకుంటే బోల్డ్ అని ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. కోర్టులో ఉన్న టాటా బిర్లాలు కూడా ఫైనాన్స్ తీసుకునే కార్లు కొంటుంటారు. అలాగా? ఇవేం తెలుసుకోకుండానే అగ్రేసుకుంటూ వచ్చేసావు. ఆ అబ్బాయి అన్ని చెప్పాడు కాబట్టి సరిపోయింది. భలే వారే, నేను చెప్పడం ఏంటండి, ఇదంతా మీ వారి ప్లానే. మా ఆవిడని తెలియజేస్తాను, నేను చెప్పినట్టు చేయని నేను ఫోన్ చేసి చెప్పారు. అలాగా? మీరు ఎంత మంచివారండి. అనవసరంగా మిమ్మల్ని తిట్టిపోసాను. చూడబాయ్, పేపర్లు రెడీ చేయొచ్చు. ఆ 2 కార్లు తీసుకుంటాం. మీరు కూర్చోండి. ఏ రాజు,
సార్కి మేడం 2 కూల్ డ్రింక్స్ తీసురా. ఆహా, నువ్వు మామూలు సేల్స్ మేనేజర్ కదయా జగదీష్. యు ఆర్ గ్రేట్. ఒక్క కారు కూడా కొనుక్కునే వాళ్ళ చేత 2 కార్లు కొనిపించారు. అంతకంటే ముఖ్యంగా కొట్టుకుని కోర్టుకెళ్ళబోయే ఆ జంట కాపురాన్ని నిలబెట్టారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మీకు ఏ కార్ కావాలి? శాంత్రో, యాక్సెంట్. నన్ను కూడా బుట్లో పడేకండి బాస్. నీకు తెలియదు కదూ, ఇతను మన వైజాగ్ బ్రాంచ్ నుంచి వచ్చిన అసిస్టెంట్ మేనేజర్. ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాడు. పేరు ప్రవీణ్. అలాగా, నైస్ టు మీట్ యూ. మీటు. తీసుకెళ్లి మన వర్క్షాప్ అది చూపించు. నేను వాళ్ళ సంగతి చూస్తాను. అలాగే. క్యారీ. ఓకే. దిస్ ఈజ్ అవర్ సర్వీస్ సెంటర్. ఆల్మోస్ట్ సిటీలో మందే లీడింగ్ షోరూమ్. అంటే నేచురల్ గా వర్క్ లోడ్ ఎక్కువ అనమాట. ఎగ్జాక్ట్లీ. అన్నట్టు ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ప్రస్తుతానికి లాడ్జ్ లో రూమ్ తీసుకున్నానండి. ఏదైనా మంచి ఇల్లు చూసి ఇల్లాల్ని తీసుకురావాలి. ఓహో, మీరు మ్యారీడా? అవును, మొన్న జూలై 20నే పెళ్ళయింది. జులైలోనా? అరే, నాది జులై 10నే పెళ్ళయింది. అంటే 10 రోజులే తేడా అనమాట. వెరీ గుడ్. రండి. మీకు ఏ టైప్ ఇల్లు కావాలి? ఫ్లాటా, ఇండిపెండెంట్ హౌసా? ఏదైనా కాలనీ అయితే బెటర్ అండి, సెక్యూరిటీగా ఉంటుంది. అయితే మా ప్రేమనగర్ కాలనీలో మా పక్కిల్లు ఖాళీగా ఉంది. మంచి వాస్తు కూడా. ఒకసారి వచ్చి చూసుకోండి. మీ పక్కన అయితే చూడక్కలేదండి, వచ్చి జాయిన్ అయిపోతా. అదేంటి? మీరు నాకు బాగా నచ్చారు. మీలాంటి వ్యక్తి నా పక్కింట్లో ఉంటే నాలాంటి వాడికి అన్ని లాభాలే కదా. మరీ అంత మోసేకండి సార్. వచ్చి ఒకసారి చూసుకోండి. సాయంత్రం ఆఫీస్ అవగానే వెళ్దాం. ఏమండి? చెప్పండి బాస్. ఇంతకు ముందు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చారా? 5 ఏళ్ల క్రితం వచ్చానండి. కానీ అప్పటికిప్పటికి చాలా మార్పు వచ్చింది సిటీలో. మన నాయుడు గారి పుణ్యమేనండి. గురువు గారు చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. వైద్యవే, మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? రెండూను. అదేంటండి? నాది మ్యాన్రికం అండి. నా భార్య చిన్నప్పటి నుంచి నన్ను ఇష్టపడింది కాబట్టి తనకి లవ్ మ్యారేజ్. మా బాబురావు గారు నాకు అరేంజ్ చేసి పెళ్లి చేశారు కాబట్టి నాది అరేంజ్డ్ మ్యారేజ్. బాబురావు గారు ఎవరు? మా బాబు. ఓ అదా. మీదే టైపు? నాది ఆల్మోస్ట్ మీ టైపేనండి. మా పెద్దవాళ్ళంతా అరేంజ్ చేసి పెళ్లి చేశారు. పెళ్లి చూపుల్లో నేను మావిడిని చూసి తెగ ప్రేమించేశాను కాబట్టి రెండూను. ఒక నిమిషం అండి. ఏమా 4 మూరలు మలుపులు ఇవ్వు. మావిడికండి. నేను ఇంకా పక్కింటోడు పెళ్ళాలని అనుకున్నానండి. అయ్యి బాబు, అదేంటండి అలా అనేశారు? ఊరికే జోక్ చేశానండి. బాలేదండి. మన పక్కింటోడి పెళ్ళాన్ని మనం గౌరవిస్తే వాళ్ళు కూడా మన పిల్లల్ని గౌరవిస్తారు. మన మధ్య సారీ ఎందుకండి? మా ఆవిడికి మల్లెపూలు అంటే మహా ఇష్టం. మీ ఆవిడకే కాదు బాస్, మా ఆవిడికి కూడా. నాకన్నా మల్లెపూలనే ఎక్కువగా ప్రేమిస్తుంది. అసలు ఆ పువ్వులు పుట్టిందే ఆడవాళ్ళ కోసం. బాగా చెప్పారు. సారీ బాస్, ఒక నిమిషం. మా ఆవిడికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. మా ఇద్దరి మధ్య ప్రతి నైట్ స్వీట్ నైట్ కావాలని ఇలా స్వీట్స్ తీసుకెళ్తుంటాను. మా ఇంట్లో కూడా ప్రతి నైట్ స్వీట్ నైట్ కావాలని దోవలు కొట్టకుండా గుడ్ నైట్ పెడుతూ ఉంటాను. క్షమించండి బాస్, ఇదే లాస్ట్ స్టాప్. మీ మిస్సెస్ కి వీక్లీ అంటే కూడా చాలా ఇష్టం అనమాట. ఇష్టం గురించి కాదండి, మనం ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళి సాయంత్రానికి వస్తాం. పాపం రోజంతా వాళ్ళ ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది కదండి. భార్యకి మీరు ఇస్తున్న ఇంపార్టెన్స్ చూస్తుంటే నాకు ఒక విషయం కన్ఫర్మ్ అయిందండి. ఏంటండి అది? క్రిందటి జన్మలో మీ మిస్సెస్ బాగా పూజలు చేస్తుంటారు. అందుకే మీలాంటి మంచి భర్త దొరికాడు. ఏమండి మరీ అంత మోసేకండి సార్. లేదండి, నిజం చెప్తున్నా. మీలాంటి లైఫ్ పార్ట్నర్ దొరకడం నిజంగా మీ ఆవిడ అదృష్టం. ఆదర్శ భర్త అనే అవార్డు ఏదైనా ఉంటే అది మీకే వస్తుంది. ఈ గెళ్ళ కాస్త ఆయిల్ పోయి. అలాగే. ఈయన రామరాజు గారని ఈ ఇంటి ఓనరు ప్లస్ మన కాలనీ సెక్రటరీ. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇల్లు మీకు నచ్చిందండి? నచ్చితే దస్తావేజులు తెచ్చి ఫ్రీగా రాసి ఇచ్చేస్తారండి ఇల్లు. ఇల్లు చాలా బాగుంది. మరి అదేంటండి ఇంతకు ముందున్నోళ్ళు చండాలంగా ఉందని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మంచిలో చూసి అడ్వాన్స్ ఇచ్చి చేరతామండి. అలాగేనండి. వస్తామండి. రండి. అదేనండి మా ఇల్లు. మా ఆవిడ చేతి కాఫీ తాగెదురు కానీ రండి. అమ్మగారు లేరు కదండి. ఎక్కడికి వెళ్ళిందిరా? ఆయన ఎవరండి? నల్లగా నిగనిగలాడుతూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు. నల్లగా ఉంటాడా? ఎవర్రా ఆయన? అదేనండి, ఎప్పుడు ఆడాళ్ళని పక్కనేసి తిరుగుతూ ఉంటాడు చూడండి. మనకు సుబ్బారావు పెళ్ళం, మల్లిగడ్డ పెళ్ళం కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారండి ఆయన దగ్గర. సరిగ్గా పేరు చెప్పావరా? పేరు గుర్తొస్తాయి సోదంతా ఎందుకు. లేడీస్ కోకలు కూడా ఎత్తుకెళ్ళిపోతాడండి. అదేతో చేత్తో వాయిస్తూ ఉంటాడు. కృష్ణ 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 లయానికి వెళ్ళారు. ఓర్ని గుడికి వెళ్ళిందని చెప్పడానికి ఇదంతా. సారీ అండి. పర్వాలేదండి, ఎలాగో 4 రోజులు వస్తానుగా. అప్పుడు మీరు పిలవకపోయినా వస్తాను. ఉంటానండి. నేను డ్రాప్ చేస్తాను. ఎందుకండి, ఆటోలు ఇక్కడే దొరుకుతాయిగా. నేను వెళ్తాను, మీరు ఉండండి. బాయ్. ఓకే. ఏంటి గుడికి వెళ్ళావా? సుభద్ర, నీకోసం పూలు, బుక్స్, స్వీట్స్ తీసుకొచ్చాను. నేను ఆ పూలు తెచ్చింది నీకోసం. నేను దేవుడి కోసం అనుకున్నాను. పర్వాలేదు. మీరు ఎక్కడ పడుకుంటారా? భార్యాభర్తల తర్వాత నేను ఆ గదిలో పడుకుంటాను. ఈ సంద భలే బాగుంది బాయ్యా. వీటిని సందులో గొంతులో అనరు, కాలనీ అంటారు. ఇంతకీ మనీ లేదే? ఇదే. ఇదా? చాలా బాగుంది. మనం కట్టిందేనా? అద్దె కట్టిందే. హలో ప్రవీణ్ గారు. హలో. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. దుర్గా, నేను చెప్పాను జగదీష్ గారని. ఈయనే మా ఆవిడండి. నమస్కారం అండి. మీరు నాకన్నా పెద్దవారేనండి? అవునండి. అయితే నేను
నేను మీకు నమస్కారం ఆ, మీరేం కంగారు పడకండి. భక్తితో ఇలా అందరినీ భయపెట్టడం మా ఆవిడకి అలవాటే. ఎవరండి సెకండ్ హ్యాండ్ సామాన్లు అమ్ముకునే వాళ్ళు? సన్నాసి మొన్న వచ్చారు కదరా, ఇంట్లో అద్దెకు దిగుతున్నారు. ఈయనెవరండి? మీ నాన్నగారండి? లేదండి, ఈ కాలనీలో పనిచేస్తుంటారు. అయితే మీరు కూడా నన్ను ఆశీర్వదించండి. తొందరగా ఆశీర్వదించు, లేకపోతే ఇప్పుడప్పుడే లేవదు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. రే, ఆవిడికి పెళ్ళయిందిరా. అలాగా? అయితే హ్యాపీ బర్త్డే టు యూ. ఏడ్చేలా కానీ వెళ్ళి సామాన్ లోపల పెట్టించు, వెళ్ళు. మీరేనండి ఇంట్లో దిగడానికి వచ్చింది? అవునండి. ఈవిడెవరు, మన వైఫా? చూడండి, ఈయన సుబ్బారావు గారని. నేను డాక్టర్ అమ్మా, ఇదే మన క్లినిక్. నీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా అన్నయ్య అని పిలువు, వెంటనే వచ్చేస్తాడు. నేను కరణం. మల్లీశ్వరరావు గారని, మంచి వెయిట్ పార్టీ. నెక్స్ట్ ఇయర్ ఒలింపిక్స్ కూడా వెళ్తున్నా. మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతే మీకు ఖాళీయే కదా, నా దగ్గరికి వస్తే మా కరణం మల్లేశ్వరం తయారు చేసినట్టు మిమ్మల్ని మంచి వెయిట్ లిఫ్టర్ గా తయారు చేస్తా. అలాగే బాబాయ్ గారు. అన్నయ్యకి బాబాయ్కి నమస్కారం పెట్టండి. వదిలేమ్మా, కాలు కడుకుని తర్వాత వస్తా. వదిలేమ్మా, నాకు పేషెంట్లు వచ్చారు, తర్వాత వస్తాను. పదండి. నమస్కారం అండి. మీరు జగదీష్ గారి వైఫ్ గారండి? ఏమీ అనుకోపోతే మీ వేజ్ ఎంతో చెప్తారండి? 22. అయ్య బాబోయ్, మీరు నాకంటే పెద్ద. అయ్యో, ఇదేమిటండి? పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలని మా మావయ్య చెప్పాడండి. మీరు నాకన్నా బిగ్గే కదండి, ఆశీర్వదించండి. ముందు మీరు లేవండి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని అండి అనకూడదండి. దీవించండి. దీర్ఘ సుమంగళి భవ, నిండు నూరేళ్లు పిల్ల పాపాలతో వర్ధిల్లు అని బ్లెస్సింగ్ చేయండి. అలాగే దీవించండిలే. అమ్మయ్యా, ఓ పనైపోయింది. నా పేరు కనకదుర్గండి. మీ పేరేంటండి? సుభద్ర. ఏనేమూ లేనట్టు ఆనే పెట్టుకున్నారేంటండి? ఏ, అర్జునుడు ద్రౌపది మొగుడని తెలుసు కూడా సుభద్ర ప్రేమించేసింది. పరాయి స్త్రీ హస్బెండ్ ని ప్రేమించడం తప్పు కదండి. అందుకే నాకు ఆ పేరంటే ఎలర్జీ. మీరు ఫీల్ అవ్వకండి. మీ చిన్నప్పుడు మీకు తెలియకుండా మీ పెద్దోళ్ళు పెట్టేసి ఉంటారు. మీరేం చేస్తారు పాపం? అన్నట్టు ఇవాళ కూరే వండుతున్నారండి? అది నేను వంకాయలో బెండకాయ తరిగి ఆవకాయలో తాలింపు పెడతానండి. అదేం కూరండి? ఏమో, చేస్తేనే కానీ తనకి తెలియదండి. మీరు భలే కామెడీగా మాట్లాడతారండి. నేను వంటలు పిండి వంటలు చాలా బాగా చేస్తానండి. ఓహో. మా బాయ్ అంటాడు, నువ్వు హోటల్ పెట్టు భలే సక్సెస్ అవుతుందని అస్తమాను వేడిపిస్తుంటాడు. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే సిగ్గు లేకుండా నన్ను పిలవండి, వచ్చి అన్ని వండి పెడతాను. ఏంటండి, నేను 10 మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అది తనకి ఒంట్లో బాగోలేదండి. అదే అండి రీజనింగ్. మీరేం భయపడకండి. నా దగ్గర మా దుర్గమ్మ తల్లి కుంకుముంది, తెచ్చి బొట్టు పెడతాను. సాయంత్రం కల్లా తగ్గిపోతుంది. హాయ్ బాబాయ్, చూసారా, మాటలో పడి మా బాయ్కి టిఫిన్ ఇట్టడం మర్చిపోయాను. వస్తానండి, వస్తున్నా బాయా. కల్మషం లేని పిల్ల. వీళ్ళ ఆయన కూడా చాలా మంచోడు. పేరు బాయా, పక్కింటి ఆవిడ చాలా మంచిది. నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నువ్వు అసలు మాట్లాడే ఛాన్స్ ఇవ్వగా. చాలు, నీ వాగుడుతో ఆవిడని హడలే తెంచుకో. లేకపోతే మనకిల్లు చూపించిన పాపానికి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. పో బాయా, నువ్వు మరీను. అన్నట్టు ఆవిడ చాలా బాగుంది. పేరే. కాస్త నీ రెడీ ఆఫీస్ టీ తీసుకురా, నాకు ఆఫీస్కి వెళ్ళే టైం అయింది. హలో ప్రవీణ్ గారు. వస్తున్నా బాస్. గుడ్ మార్నింగ్. బయలుదేరదామా? నేను రెడీ. మనం వెళ్ళేది ఒకే ఆఫీస్ కదా బాస్. 2 బైకులు ఎందుకు? ఒక నెల మీ బైక్ లోను, ఇంకొక నెల నా బైక్ లోను వెళ్దాం. బోర్డు పెట్రోల్ సేవ్ అవుతుంది. ఆ డబ్బుతో మన భార్యలకు ఏ చర్య కొనవచ్చు. సరే, మీరు గనక బడ్జెట్ వేస్తే ఏ డెఫిసిట్ లేకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మరీ అంత మోసేకండి. రైట్. रग रग में इस तरह तू समाने लगा, रग रग में. ఏది కాని వేళ ఈ ఉరుములు వెలుపులేంటి? అమ్మా దుర్గమ్మ తల్లి, ఇదిగో భయ. అర్జున, పల్గొన, మా ఇంటి మీద పిడుగులు పడకుండా చేయి తల్లి.
ఏంటి ఉరుములు మెరుపులకు భయపడ్డావా అలా పరుగులు వచ్చావు? ఏంటండి అంతలా పరిగెత్తుకొచ్చారు? అది కరెంటు పోయింది, మీ ఇంట్లో క్యాండిల్ ఏమైనా ఉందేమోనని. ఇస్తా ఉండండి. అన్నట్టు ప్రవీణ్ గారు, మీకు నా భార్యను పరిచయం చేయలేదు కదా, తనే, పేరు సుభద్ర. సుభద్ర, మన పక్కింట్లో దిగింది ఈయనే, పేరు ప్రవీణ్. సారీ బాస్, చీకట్లో పరిచయం చేస్తున్నాను, ఏమనుకోవద్దు. ఇప్పుడే వస్తాను ఉండండి. ఇదేదో ముదిరేటట్టే ఉంది. ఈ గాలి ఇలా ఉంటే కరెంటు రాదు, రాత్రికి నిద్ర పట్టదు. తీసుకో బాస్. థ్యాంక్ యూ. నీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఎక్కడికి వెళ్ళావు బాయా? పక్కింటికి. దేనికోసం? కొవ్వతి కోసం. మన ఇంట్లో ఉందిగా. లేదనుకున్నాను. సరేరా, అన్నం వడ్డించాను, వేడివేడిగా ఉంది, తినేద్దు గాని. నాకు ఆకలి కాలేదు, నువ్వు తినే. ఆకలి లేకపోవటం ఏంటి బాయా? ఒంట్లో బాలేదా? దిష్టి తీసి అమ్మరుకుంటా. విసిగించకుండా పో అవతలకి. కరెంట్ వచ్చేలా లేదు, రా భోంచేద్దాం. నాకొద్దు. అసలేం తినకుండా ఎలా ఉంటావు? కొంచెం తిందుగాని రా. వద్దని చెప్తున్నాను కదా. ఏంటి సుభద్ర, ఎందుకలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? ఇంట్లోనే బాలేదు. నన్ను వదిలేయండి.